ఆడంబరాలకు దూరంగా సమాజ సేవకు ప్రాధాన్యం ఇస్తూ తన జన్మదినాన్ని మానవీయ వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి జరుపుకోవడం ద్వారా రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఆదివారం తన సతీమణి రాజలక్ష్మితో కలిసి వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆయన అక్కడ ఉన్న సుమారు 30 మంది వృద్ధులకు తమ ఇంట్లో తినే ఆహారమే ప్రేమగా వడ్డించి వారితో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కోణాల కృష్ణ మాట్లాడుతూ, కొల్లాపత్తుల అప్పారావు కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా పుట్టినరోజులు, పండుగల వంటి ప్రత్యేక సందర్భాలను మానవీయ వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. తమ తల్లి మరణించినప్పటి నుంచి కుటుంబంలోని ముఖ్యమైన సందర్భాలన్నింటినీ వృద్ధాశ్రమంలో నిర్వహిస్తూ పెద్దలను తమ కుటుంబ సభ్యుల్లా భావించి సేవ చేస్తున్నారని కొనియాడారు. ఒక్కరోజు వినోదం కోసం ఖర్చు చేసే డబ్బుతో వృద్ధులకు అన్నదానం చేసి వారి ఆనందంలో భాగస్వామ్యులు కావడం జీవితంలో అత్యంత సంతృప్తినిస్తుందని అన్నారు. అప్పారావు ప్రతి కార్యక్రమంలో అందరినీ ఆప్యాయంగా కలుపుకొని ముందుకు తీసుకెళ్తారని, సమాజ సేవలో ఆయన చూపుతున్న అంకిత భావాన్ని గుర్తింపుగానే మాల మహానాడు కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు లభించాయని కోణాల కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలకుమార్, సుజాతతో పాటు పలువురు స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొని కొల్లాపత్తుల అప్పారావు దంపతులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వృద్ధులు కూడా వారి సేవాభావాన్ని అభినందిస్తూ ఆయురారోగ్యాలతో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆశీర్వదించారు. సుభద్ర గారు చాలా లేవలేని ముసలాళ్ళు కూడా లేపి ఆవిడ చూసి మా తల్లి గారు చనిపోయిన దగ్గర నుంచి వారి పేరు మీద మా పుట్టినరోజులు ఇవన్నీ కూడా ఈ యొక్క మానవ వృద్ధాశ్రమంకి వచ్చి చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మా భార్య రాజలక్ష్మి గారు కూడా తప్పకుండా కూడా ఈ రోజు మనం అక్కడికి వెళ్ళాలని చెప్పి పట్టుపట్టి ఈ యొక్క వృద్ధాశ్రమం రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా ఈ యొక్క ఆనందాన్ని పంచుకోవడం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన రానటువంటి ఆనందం ఈ రోజు వస్తుంది. ఎందుకంటే ఎంతో మందిని సంపాదించినటువంటి సంపాదన ఆఖరికి ఏంటో తెలియదు, కానీ ఇలాంటి వారితో గడపడం, వీరికి నిజంగా సేవ చేయడం అనేది సుభద్ర కోటేశ్వర గారిని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్గా అభినందిస్తూ, అభిమానించినటువంటి నా మిత్రులకు, నా శ్రేయభిలాషులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా జగ్గంపేట, పిఠాపురం, తుని, ప్రతిపాడు ప్రాంతాల్లో స్కూల్ పిల్లలకి పెన్సిళ్ళు, పెన్నులు ఇచ్చి గోకవరం మాజీ ఎంపీపీ చిట్టుబాబు గారు కానీ, దారా యేసురత్నం కానీ, ఇలాగ అనేక మంది అనేక ప్రాంతాల్లో వినూత్నంగా ఈరోజు నా పుట్టినరోజు జరుపుతున్నారంటే నేను ఎంతో వాళ్ళందరికీ కూడా రుణస్తుని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి అభిమానాన్ని ఈ జీవితంలో మర్చిపోకుండా వీళ్ళందరికీ కృతజ్ఞుడై ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఇప్పుడు దాకా కూడా ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యులు కలుపుకున్నందుకు ఈ రోజు వాళ్ళు చూపించినటువంటి అభినందనలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ రోజు కూడా చాలా సంతోషమైన దినం కూడాను. స్నేహితులు వాళ్ళు పెద్దవారు అందరూ వృద్ధాప్యంలో మనం అందరూ కూడా స్నేహితులు తినవచ్చిన సందర్భము. మరి అప్పారావు గారు మన తమ్ముడు, నా సొంత తమ్ముడు నన్ను ప్రతి కార్యక్రమం కూడా పిలుస్తాడు. మరి ఎంతో సేవ చేస్తూ మరి రాష్ట్రంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ పేరుకు తగ్గట్టుగా పార్టీ కూడా కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలని కూడా నేను హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఆ పదవి నుంచి మరి ఆ సేవను బట్టి మరి వారి పార్టీ కూడా మంచి పదవుల్లోకి ఇంకా తీసుకోవాలని, ఆయన సేవను కూడా ఇంకా వాడుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఇది చూపిన ప్రేమ నిజంగా చాలా ఎనలేనిది. మనం మాటలతో చెప్తే పోయేది కాదు ఇది. ఎందుకంటే ఒక్కరోజు మనం ఇలా బయటకు వెళ్ళామంటే 5-6 వేలు ఖర్చు పెడతాం. మరి వృద్ధాప్యులు ఉన్న నా తల్లిదండ్రులు సమానమైన ఆ వృద్ధులకి మనం చేయడం ఎంతో కూడా ఆశీర్వాదంగా తెలియజేసుకుంటూ, నాకు చక్కటి అవకాశం ఇచ్చిన తమ్ముడు అప్పారావు రాజలక్ష్మి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.